శీర్షిక మేజిక్ టోపీ. ఒక చిన్న ఊరిలో మోహన్ అనే అబ్బాయి ఉండేవాడు. ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, కాని ఇంట్లో కొత్త బొమ్మలు కొనే స్థోమత లేదు. ఒకరోజు మోహన్ తన ఇంటికి సమీపంలోని పాత చెట్టు కింద చిన్న టోపీని చూశాడు. ఇది సాధారణ టోపీలా కనిపిస్తుంది. అయితే మోహన్ తలపై పెట్టగానే బూమ్! టోపీ మాట్లాడటం ప్రారంభించింది. హలో మోహన్, నేను మ్యాజిక్ టోపీని. నువ్వు ఏది చెప్పినా అదే. మోహన్ ఆశ్చర్యపోయాడు. నాకు ఐస్ క్రీం కావాలి. వెంటనే అతని చేతిలో పెద్ద స్ట్రాబెర్రీ ఐస్ క్రీం. ఉత్సాహంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఏనుగులా ఉండాలనుకుంటున్నాను. మ్యాజిక్ టోపీ బ్లింగ్! అది చేసింది. అతని శరీరం ఏనుగులా మారింది. ట్రంక్, తోక, ప్రతిదీ. అతను చలించిపోయాడు. లేదు, నేను మళ్ళీ అబ్బాయిని కావాలనుకుంటున్నాను. టోపీతో అతని తలను కొట్టండి. పాత శోభ మళ్ళీ వచ్చింది. అప్పుడు మోహన్ అనుకున్నాడు, ఈ టోపీతో నేను ఎలాంటి వ్యక్తిగా ఉండగలను? అతను ఒకరోజు పిల్లి, మరుసటి రోజు ఎగిరే అబ్బాయి, ఒకరోజు బహుమతులు సేకరించే మ్యాజిక్ జోకర్ మరియు మరుసటి రోజు కిరీటంలా ఎగిరే అబ్బాయి. కాని చివరకు వారు గ్రహించారు, మ్యాజిక్ ఉన్నప్పటికీ నిజమైన ఆనందం స్నేహితులతో ఆడుకోవడంలో, అతని తల్లి నవ్వులో మరియు చదువుకునే రోజుల్లో ఉంది. మరీ ముఖ్యంగా, మేజిక్ టోపీ ఆశాజనకంగా ఉంది. మీరు దానిని మంచి హృదయంతో మాత్రమే ఉపయోగించాలి. మోహన్ టోపీని బంగారు స్మారకంగా సీసాలో ఉంచాడు. అప్పుడు అతనికి మార్గనిర్దేశం చేసేందుకు టోపీ తదుపరి అబ్బాయి కోసం వెతకడం ప్రారంభించింది. ముగింపు: మాయాజాలం కొనసాగుతుంది.